హలో అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇయాల స్పెషల్ ఏందంటే మా పిల్లల కోసం పల్లి పట్టి చేస్తాను చూద్దుర్రండి మీరు కూడా ఎట్లా చేస్తాను ముందుగాల ఒక కడాయి తీసుకొని అందులో మీరు ఎంత క్వాంటిటీ పల్లి పట్టి చేస్తారో అన్ని పల్లీలు వేసుకోవాలి ఇక మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించాలి పల్లీలు దోరగా వేగినాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చల్లారబెట్టుకోవాలి చల్లారిన పల్లీలను పప్పుల కింద నలగొట్టుకోవాలి చేతితోనైతే అంత ఈజీగా నలిగాయి కాబట్టి గిన్నెతో వత్తుకోవాలి ఈజీగా నలిగిపోతాయి చూసారు కదా గిట్లా పప్పులలాగా నలగాలి పల్లి పట్టీలు చేయడానికి నల్ల బెల్లం అయితే పర్ఫెక్ట్ అన్నమాట అయితే ఈ నల్ల బెల్లంలో రాళ్ళు ఉంటాయి సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కరగబెట్టుకోవాలి బెల్లాన్ని కరిగేలోపు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఇద్దరు అక్క చెల్లెలు అందమైన కథ అనగనగనగా ఇద్దరు అక్క చెల్లెలు అందులో అక్క మస్తు పూర్ అన్నట్టు పేదవాళ్ళు ముగ్గురు పిల్లలు ఉంటారు ఇక చెల్లెమో ఫుల్ రిచ్ 7 అంతరాల బంగ్లా ఉంటుంది ఆమెకు అసలు పిల్లలు లేరు ఇక పూజలు చేయంగా ఒక్క బాబు పుడతాడు ఆ బాబుకు 21st చేస్తారు కదా ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తారు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళని కూడా పిలుస్తారు కానీ వాళ్ళ అక్కను మాత్రం పిలవదు అయితే వాళ్ళ బావ అంటాడు చూసినావా మీ చెల్లె ఒక్క కొడుకు పుడితే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరినీ పిలిచింది కానీ నిన్ను మాత్రం పిలవలేదు చూసినావా అని అంటాడు అయితే ఆమె అంటది కదా అప్పుడు అయ్యో మా చెల్లె నన్ను పిలుచుడు మర్చిపోయేది కావచ్చు నేనే పోతా అని చెప్పి ఈమె పోతుంది స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం బెల్లం అయితే గరిగింది మంచిగా ఒక చిన్న జాలి తీసుకొని వడగట్టుకుంటానా చూడుండ్రి మీరే ఎన్ని రాళ్ళు వస్తాయో నల్ల బెల్లంలో ఖచ్చితంగా రాళ్ళు ఉంటాయి సో వడగట్టుకున్న తర్వాతనే ఏదైనా రెసిపీ చేసుకోవాలి యాలకులు తీసుకొని పొడి చేసుకోవాలి ఏ స్వీట్ అయినా సరే ఇలాచి కంపల్సరీ అవునాక అదా చెప్పు వడగట్టుకున్న బెల్లం వాటర్ ఉంటాయి కదా వాటిని మళ్ళీ మరిగించుకుంటానా పాకం కోసం అయితే ఈ అక్క వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి పోతుంది పోగానే వాళ్ళ చెల్లె పైన ఫ్లోర్లు ఉండి కింద గేట్ దగ్గర ఉండేటోళ్ళకి చెప్తుంది అక్కడ నుంచి ఒక ఆమె వస్తుంది ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఆమె లోపలికి రానియకుండా అని చెప్తుంది ఇక చెప్పగానే ఆ గేట్ దగ్గర ఉండేటోళ్ళు అక్క లోపలికి రానియరు నువ్వు లోపలికి రాకు మా అమ్మగారు తిడతారని చెప్తారు అని చెప్పగానే పాపం ఇక మస్తు బాధపడి ఇక పాపం వాళ్ళ పిల్లలకు మస్తు ఆకలి అవుతూ ఉంటుంది అన్నట్టు ఆ మమ్మీ ఆకలి అవుతుంది అని వాళ్ళ పిల్లలు అంటే అసలే వాళ్ళు పూరు కదా ఏం లేవు వాళ్ళకి తినడానికి పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ ఆకలి అవుతుంది అమ్మ అనగానే ఇక పోనీ ఇక వంటశాలలకు పోతుంది అన్నట్టు ఫుడ్ చేస్తారు కదా కుకింగ్ చేస్తారు కదా అక్కడికి పోతే అక్కడ కొంచెం అన్నం ఉంటాయారా మా పిల్లలకి తినిపిస్తా అని అంటది అన్నట్టు అంటే ఇక అబ్బో మేము వెయ్యం మా అమ్మగారు తిడతారని వాళ్ళు చెప్తారు అయితే ఒక ముసలాయన పక్కకు పిలిచి అమ్మ మాడి చెక్కలు ఉన్నాయి తింటారా అని అడుగుతాడు అడగంగానే ఇక పిల్లలకు ఆకలి అవుతుంది కదా సరే వెయ్యి అని గిట్లా కొంగు పడుతుంది అన్నట్టు కొంగు పడితే అందులో మాడి చెక్కలు ఎత్తాడు ఎత్తే ఇక అట్టి మాడి చెక్కలు ఎట్లా తినడు ఒక కొంచెం కారం వెయ్యి అంటే ఎత్తే ఆ మాడి చెక్కల్ని పట్టుకొని అవి తింటే కారం వస్తుంది కదా అందుకని వాగు సైడ్ పోయి తింటా ఉంటున్నట్టు అక్కడ ఒక లక్ష్మీదేవి ప్రత్యక్షమై అక్కడ ఒక గుమ్మడికాయను పెట్టి పోతుంది ఇక వాళ్ళు తినేసి చెలిమల నీళ్ళు తాగి ఇక పోతా ఉంటే వాళ్ళకు గుమ్మడికాయ కనబడగానే అమ్మ ఈ గుమ్మడికాయ తీసుకొని పోదామని చెప్పి పిల్లగాళ్ళు అంటారు అరే ఈ గుమ్మడికాయ ఎక్కడిది పోంగా కనబడలేదు కదా ఇప్పుడు ఎక్కడిది అని ఏం కాదులే అని కోసుకొని పోతా ఉంటారు వాళ్ళ చెల్లె ఆమెను దగ్గర తీసుకోలేదు కదా ఇక ఆమె ఏడుచుకుంటా వండుకుంటుంది వాళ్ళ అక్క ఇక వాళ్ళ పిల్లలేమో డాడీ మాకు ఆకలి అయితే గుమ్మడికాయ కోసి అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు గుమ్మడికాయను కొంచెం కోసిస్తాడు కోయంగానే అది కొంచెం మెరుస్తున్నట్టుగా కనబడుతుంది ఇది ఎందుకు ఇంతగానో మెరుస్తుందని చెప్పి వాళ్ళ బిడ్డకి ఇచ్చి దుకాణంలోకి పోమని చెప్తాడు దుకాణంలోకి పోయి కిలో చింతపండు ఇవ్వమంటే కిలో చింతపండు ఇస్తాడు కిలో బియ్యం ఇవ్వమంటే కిలో బియ్యం ఇస్తాడు ఇక వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి ఇదేదో ఉన్నదని చెప్పి మొత్తం కోస్తే అందులో వజ్రాలు బంగారం అన్నీ ఉంటాయి అన్నట్టు ఇక వాళ్ళు ఏం చేస్తారు దాంతో కొన్ని ఎకరాల పొలం కొనుక్కొని దాంట్లో వరి సాగు వేసుకొని బతుకుతా ఉంటారు ఇంతకు ముందు దంచుకున్న ఇలాచి పౌడర్ ఉంటది కదా అందులో వేసుకున్న బెల్లం పాకం వచ్చేటప్పుడు ఇట్లా నొరగలు వస్తూ ఉంటాయి అన్నట్టు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందో రాలేదో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేసి చూసుకోవాలి పల్లి పట్టికి ఎప్పుడైనా గట్టి పాకం రావాలి ఇది ఇంకా పాకం రాలేదు కాసేపు ఆగి మళ్ళీ చెక్ చేద్దాం ఇప్పుడు వచ్చినట్టుంది పాకం చూసిండ్రా బెల్లం పాకం అనేది వాటర్ లాగా కరిగిపోతలేదు ఒక ఉండలాగా అట్లనే ఉంది దాన్ని ఒక ముద్దలాగా వేసి గిన్నెకేసి కొడితే టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుంది ఇక పాకం వచ్చేసింది కదా పల్లీలను పాకంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి పాకం పల్లీలు రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ ని ఇంతకు ముందు ప్లేట్ కి ఆయిల్ రాసుకున్నాం కదా ఆ ప్లేట్ లోకి తీసుకుంటున్నా ఇప్పుడు చేతి కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ కొద్దిగా తీసుకొని ఉండలు కట్టుకుంటున్నా పల్లీలతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం స్టోరీ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఈ అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మా ఫుల్ రిచ్ అయిపోతారు ఇక చెల్లెమో
ఆ 7 అంతరాలు కరుక్కుంటా ఊరు స్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ చెల్లె అక్క కోసం వెతుక్కుంటూ వస్తుంది. మా అక్క ఎక్కడుంది అని ఎత్తుక్కుంటూ వస్తుంది. రాంగా చీకటై ఒక గుళ్ళే వండుకుంటుంది. అయితే మన ఇండ్లలో శాంతైన దీపాలన్నీ గుళ్ళేకి పోతాయట. ఆ గుళ్ళె దీపాలన్నీ ముచ్చట పెట్టుకుంటా అన్నాయట. అయితే అందులో ఒక దీపం వీళ్ళ అక్కోళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిందట. అయితే ఆ దీపం ఏమంటుందట అంటే, మా ఇంటి యజమాని ఇంతకుముందు ఆమె పేదరికంలో ఉన్నప్పుడు నన్ను గిట్లనే దీపం పెట్టుకొని కుట్లు అల్లికలు చేసుకునేది. ఇప్పుడు ఆమె ఎంత మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా గిట్లనే దీపం పెట్టుకొని కుట్లు అల్లికలు చేసుకుంటుంది, చాలా మంచిదని చెప్తాంది అన్నట్టు. అయితే ఆ గుళ్ళే మాట్లాడుకునే దీపాల ముచ్చట్లని నినుకుంటా ఈ చెల్లె నిద్రపోతుంది. తెల్లారినాక ఇక వాళ్ళ అక్క దగ్గరికి పోతుంది. చెల్లె పోగానే అక్క చెల్లెని చూసి సంబరపడి దగ్గరికి తీసుకొని ఎప్పుడు వచ్చినావు చెల్లె అని, గిట్ల ఎందుకైంది అన్నీ అడిగి ఇక ఆమెకు తిన్నంత తిండి పెట్టి మంచిగా బట్టలు ఇచ్చి అన్నీ ఆమెకు ఏమేమి అవసరం అన్నీ మూట కట్టి, నువ్వు ఇక్కడ ఉండకు వెళ్ళిపో, మళ్ళీ మీ బావ చూస్తే తిడతాడు, నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా ఇప్పుడు చూస్తే తిడతాడు అని చెప్పి ఆమెకి ఏమేమి కావాలో అన్నీ మూట కట్టి సంచిలలో పెట్టి ఆమెను పంపించేస్తుంది. ఈ స్టోరీ విన్నాక మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇక ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి పెడతా ఉంటే వాళ్ళు మంచిగా తింటా ఉంటారు. పల్లి పట్టీలు అనేవి డైలీ ఒకటైనా తినాలట అండి, ఎందుకంటే ఐరన్ వస్తుంది. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఇట్లాంటివి చేసి పెట్టండి, పిల్లలకి మంచిగా తింటారు. ఇలా అయితే చాలా ఈజీగా టేస్టీగా పల్లి పట్టీలు చేసుకోవచ్చు. అయ్యో కొన్ని అయినాయి అనుకుంటాను రేంది చేసేది చేయగానే మా ఆయన సగం తిన్నాడు అందుకే కొన్ని అయినాయి. ఉత్తుకున్న టేస్ట్